హలో అండి, అందరికి నమస్తే. ఈ రోజు మార్నింగ్ వచ్చేసి నేను ఒక 5 ప్లేట్ టిఫిన్ ఆర్డర్ ఒప్పుకున్నాను. ఒక ప్లేట్ ఏమో ఉప్మా, 4 ప్లేట్లు ఏమో పూరి ఒప్పుకున్నాను. అంటే రోజు మీల్స్ వండటానికి అలవాటు పడ్డాను, టిఫిన్స్ చేయటం అలవాటు తప్పిపోయింది కదా. ఇంట్లో కూడా నేను రోజు టిఫిన్స్ అనేది వెయ్యను. ఇంకా 11 వరకు ఉండి అలాగ వంట అయినాక తినేస్తాం గానీ ఇంకా టిఫిన్స్ అనేది చెయ్యను. అసలు టిఫిన్ తినే అలవాటే లేదు నాకు మొదటి నుంచి. టీలు కాఫీలు అలవాట్లేదు, టిఫిన్స్ అలవాట్లేదు. ఇక అందుకని తింటే ఫ్రూట్స్ ఉంటే మార్నింగ్ తినేస్తాను. ఇంకా టిఫిన్ ఆర్డర్ వచ్చింది అని సరేలే అని ఒక 5 ప్లేట్లు ఉప్మా చేశాను. ఉప్మాలోకి మళ్ళీ పల్లీ చట్నీ, అప్పటికప్పుడు పల్లీ చట్నీ చేశాను. ఒక ప్లేటే ఉప్మా వచ్చింది. తర్వాత పూరి పిండి కలిపేసి పూరి చేసి పూరి కర్రీ కూడా చేశాను. ఆ పూరి కర్రీ వీడియో కూడా దీంతో నెక్స్ట్ నెక్స్ట్ వస్తుంది. అందరూ తిన్నాక బాగుంది అంటున్నారు. మా ఫ్రెండ్ అయితే పూరి చెప్పింది కదా, బాగా మెచ్చుకుంది. అలా ఇంటికి చుట్టాలు వచ్చారు. సడన్ గా చుట్టాలు వచ్చినప్పుడు ఇక వాళ్ళు మాట్లాడుకుంటా కూర్చుంటారు. అప్పుడు టిఫిన్లు చేసుకుంటాక అందరికి వీలు పడదు కదా. ఇంకా చెప్పింది అనమాట. ఇంక బాగుంది, చాలా టేస్ట్ ఉందని చెప్పింది. ఇక మొన్న ఉల్లిపాయ పాలు కర్రీ కొన్న పిల్ల పాప కూడా టేస్ట్ బాగుంది, యమ్మీ అని చెప్పింది. కాకపోతే ఈ ఉప్మా తీసుకున్నామే కొంచెం జీడిపప్పు కొంచెం బాగా ఏగిపోయినాయి, చట్నీ అయితే చాలా బాగుందని చెప్పింది. ఇంకా చెప్పాను కదా, పూరి ఉప్మా ఒకేసారి చేసేసరికి నాకు కొంచెం టైం అడ్జస్ట్ కాలేదు, హడావిడిగా. అలా కొంచెం పప్పులు ఆ, కొంచెం ఏగిపోయినాయి. అది నా తప్పేలేండి. అంత పర్ఫెక్ట్ గా ఖచ్చితంగా రావాలంటే హడావిడిలో ఏదో ఒకటి మిస్ అయిపోతా ఉంటది. అది నా పొరపాటు. అయినా పాప ఏమనలేదులే. అయినా ఏమంటలేదులే. చాలా మంది ఎట్లా ఉన్న అడ్జస్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఇలా అప్పటికప్పుడు వండిచ్చేది దొరకదు కదా. ఎంత చేసి